చిన్న ఫుడ్ చేస్తుంటే రథం రావట్లేదు, కొంచెం పెద్ద ఫుడ్ చేసి ట్రై చేద్దాం. పెద్ద ఫుడ్ చేసినా రావట్లేదు, చిన్న ఫుడ్ చేసినా రావట్లేదు. రథంలో ఎలా తేవాలి? ఒకసారి ఫాస్ట్ బౌలింగ్ విత్ అజయ్ కలుద్దాం. హాయ్ అన్య అజయ్న్య. చెప్పు. అదే ఫాస్ట్ బౌలింగ్ రన్ గురించి చిన్న స్టాప్ చేసినా రావట్లేదు, పెద్ద స్టాప్ చేసినా రావట్లేదు అని రిథమ్. ఆ రిథమ్ ఎలా రావాలి? సరే నేను చెప్తాను. నాకు క్రికెట్ దోస్తులు ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఆ బ్రో చెప్పింది విన్నారు కదా. మనలో చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ తోనే సఫర్ అవుతూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్ సఫర్ అయిన వాళ్ళు మీరు కూడా ఉన్నారా? అయితే ఫుల్ వీడియో చూడండి. మన దోస్తులు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియో మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో, ఎంతవరకు యూజ్ఫుల్ అవుతుందో తెలుస్తుంది. ఓకేనా? నేను ఈ వీడియోకి 300 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోకి మీకు మంచి వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వడానికి నేను ఎంత కష్టపడుతున్నాను. సో ప్లీజ్ డూ లైక్. వీడియోలోకి వెళ్ళేటైతే మనం ఫాస్ట్ బౌలింగ్ రన్ అప్ లో మొదట చేసే మిస్టేక్ జంప్ మార్కింగ్. జంప్ మార్కింగ్ మనం కామన్ గా ఎలా చేస్తామో చేసి చూపిస్తే చూడండి. ఇదిగో ఇది రిటర్న్ గ్రీజ్ అంటారు. ఈ గ్రీజ్ 2 స్టంప్స్ ఉన్నాయి కదా. మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఈ రెండింటికి మధ్యలో హాఫ్ లో తీసుకొని ఇలా తీసుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకుని జస్ట్ అలా కౌంట్ చేసుకుని వెళ్ళిపోతుంటాం. అలా చేయడం వల్ల మనం అయితే నో బాల్ వేస్తాం, లేకపోతే ఒక్కోసారి సెట్ అవుతుందంటే ఒక్కోసారి సెట్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఎలా చేయాలో చూపిస్తే చూడండి. ఇది రిటర్న్ గ్రీజ్ అని చెప్పాను కదా. ఈ రిటర్న్ గ్రీజ్ దగ్గర నుంచి ఇలా స్టంప్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఎంత జంప్ అయితే అంత జంప్, ఇలా ఇక్కడ ఆ జంప్ వచ్చిన దగ్గర ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి స్టెప్స్ కౌంట్ చేసుకుని వెళ్ళాలి. ఓకేనా? మనం చేసే సెకండ్ మిస్టేక్ ఏంటంటే మనం ఇక్కడ జంప్ మార్కింగ్ తీసుకున్నాం కదా. జంప్ మార్కింగ్ తీసుకుని కాడి నుంచి అయితే ఇలా చిన్న స్టెప్స్ ఇలా క్యాల్కులేట్ చేసుకుంటుంటారు, లేదా ఇలా ఉంది కదా ఇలా పెద్ద పెద్ద స్టెప్స్ వేసి ఇలా వెళ్ళిపోతుంటారు. సో ఈ 2 విధాలుగా చేసినా సరే మనకి పర్ఫెక్ట్ రన్అప్ అనేది సెట్ అవ్వదు. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద స్టెప్స్ వేయడం వల్ల కూడా మీకు నో బాల్ పడడం, లేదా మీరు గ్రీజ్ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోవడం అవుద్ది. అలా చిన్న స్టెప్స్ వేసినా మీరు ఎక్కువ స్టెప్స్ తీసుకుంటారు. సో డిస్టెన్స్ మీకు తెలియకని నో బాల్ లేదా ఆగిపోవడం జరుగుతుంటది. ఎలా చేయాలో చూపిస్తే చూడండి. మనకి రన్అప్ అనేది పర్ఫెక్ట్ గా రిథమ్ లో రావాలంటే ఇదిగోండి, ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా జంప్ మార్కింగ్ అనేది. జంప్ మార్కింగ్ నుంచి జస్ట్ నార్మల్ గా మనం వాక్ చేస్తే ఎలాగో అలాగా జస్ట్ ఇలా కౌంట్ చేసుకొని అలా స్టెప్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు డే బై డే ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యి మీకు నో బాల్ పడువు అండ్ రన్అప్ రిథమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుద్ది మీకు. ఓకేనా? ఈ జంప్ మార్కింగ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ చెప్పానంటే మనం నార్మల్ గా చూసినట్లయితే ఫాస్ట్ బాల్ అనేవాడు 25 or 30 yards డిస్టెన్స్ నుంచి అంత ఫుల్ ఫ్లోలో రిథమిక్ గా అంత ఫాస్ట్ గా రన్అప్ వేసుకొని వస్తుంటాడు కదా. సో ఆ రన్అప్ రిథమ్ని దీని వరకు కన్వర్ట్ చెయ్యాలంటే ఖచ్చితంగా ఈ జంప్ మార్కింగ్ అనేది అండ్ ఈ జంప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేదంటే మనం అంత స్పీడ్ గా వచ్చి డైరెక్ట్ గా బాల్ డెలివరీ చేయలేము. ఆ డెలివరీ అండ్ మన యాక్షన్ హోల్డ్ చేసుకోవడానికి కీ పాయింట్ ఈ జంప్ మార్కింగ్ అండ్ ఈ జంప్. ఓకేనా? జంప్ మార్కింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. అది కూడా మీరు సగం నుంచి తీసుకునే వాళ్ళు అడగొచ్చు, ఎందుకు అది ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి ఎందుకు తీసుకోకూడదు, అక్కడి నుంచి ఎందుకు తీసుకోవాలనేసి. మనం అక్కడి నుంచి తీసుకోవడం వల్ల రన్అప్ రిథమ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ స్టెప్స్ అనేది కూడా మీకు ఇక్కడ నుంచి జంప్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి స్టెప్స్ అనేది కరెక్ట్ తీసుకున్న తర్వాత ఆ రన్అప్ అనేది మీకు పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. లేదు అంటే మీరు ఒకసారి నో బాల్ వేసారు అనుకోండి, అక్కడ నుంచి మీ కాన్సన్ట్రేషన్ మొత్తం నో బాల్ మీద ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఏరియాస్ వేయలేరు అండ్ యాక్షన్ కొలాప్స్ అయిపోవడం కానీ, పేస్ డ్రాప్ అయిపోవడం కానీ, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అసలు మీ స్ట్రెంత్ ఏంటో ఆ ఫాస్ట్ బౌలింగ్ లో ఫాస్ట్ అనేది వేయలేరు. సో అందుకనేసి ఇలా ఆ రిటర్న్ గ్రీజ్ నుంచి స్టంప్స్ తీసుకొని స్టంప్స్ నుంచి మనం ఎంత జంప్ వేయగలం అంత జంప్ తీసుకొని అక్కడి నుంచి చేయాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? జంప్ మార్కింగ్ అయిపోయిన తర్వాత మనం చేసే నెక్స్ట్ మిస్టేక్ రన్అప్ లో మనం చేసే మిస్టేక్ ఏంటంటే అయితే పర్ఫెక్ట్ గా మెజర్ చేయకపోవడం, లేదా మెజర్ చేయకుండా రోజుకు ఒకలా సంథింగ్ ఏదో డిస్టెన్స్ అనుకుని అక్కడి నుంచి తీసుకుని వేసేయడం. అలా చేయడం వల్ల రిథమ్ సెట్ అవ్వదు అండ్ మీరు అనుకున్న దగ్గర ఏరియాస్ కూడా కరెక్ట్గా వేయలేరు. ఓకేనా? ఇక నన్ను అడిగినట్టుగైతే మీ ఎన్ని స్టెప్స్ అన్ని తీసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది అని నన్ను అడిగినట్టుగైతే నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మన హైట్ 5.4 to 5.7 మధ్యలో ఉన్నది అనుకోండి, 20 to 25 meters అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ అదే అబౌవ్ 6 ఉన్న వాళ్ళకి 30 yards 30+ ఉండొచ్చు. అది వాళ్ళకి ఎక్కడి నుంచి రన్అప్ రిథమ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుందో
అండ్ రిథమ్ ఎలా ఏ విధంగా సెట్ అవుతుందో అనేది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. దాన్ని బట్టి ఎన్ని యార్డ్స్ తీసుకోవాలి, ఐ మీన్ ఎన్ని మీటర్స్ తీసుకోవాలనేది డిపెండ్ అయ్యి ఉంటది. ఓకేనా. అదే మన గల్లీ క్రికెట్ లో చూసుకున్నట్లయితే చాలా మంది 20 స్టెప్స్ 22 స్టెప్స్ అలా తీసుకుంటుంటారు పేస్ కోసం అనేసి. మనం అంత తీసుకోవాల్సిన అవసరం ఉండదు. 10 to 15 మీటర్స్ తీసుకున్నా అది పర్ఫెక్ట్ ఉంటది గల్లీ క్రికెట్ లో. ఎందుకంటే కొన్ని ఏరియాస్ లో పర్ఫెక్ట్ మనకి రన్అప్ తీసుకోవడానికి ప్లేస్ ఉండదు. అండ్ ప్లేస్ ఉన్నా సరే మనం ఎంత డిస్టెన్స్ తీసుకున్నా సరే, మనం 10 to 15 యార్డ్స్ తీసుకున్నా 20 తీసుకున్నా సరే సేమ్ పేస్ పడుతుంది. ఎందుకంటే ఆ బాల్ వెయిట్ తక్కువ ఉంటది కాబట్టి మీరు ఎంత ఎఫర్ట్ ఇచ్చినా దాని మ్యాక్సిమం స్పీడ్ టచ్ అవుతుంది తప్ప దాన్ని దాటి మాత్రం వెళ్ళదు. అదే ఈ క్రికెట్ బాల్ అనుకోండి, ఈ పర్ఫెక్ట్ ఈ రిథమ్ మొత్తం అంతా మెయింటైన్ చేసినట్టుగైతే అండ్ మన బాడీలో ఫిట్నెస్ పెంచుకున్నట్టుగైతే ఎంత పెంచుకుంటే అంత పేస్ ఇంప్రూవ్ అవుద్ది అనమాట. ఓకేనా. రన్అప్ లో రిథమ్ అని చెప్పాను కదా. రిథమ్ అంటే మన లెగ్స్ అనేవి సైక్లిక్ మోషన్ లో ఇలా రావాలన్నమాట, సైక్లిక్ మోషన్ లో. సో అలా కాకుండా మనం గుర్తు పెట్టుకోవాలి అంటే మనం ఎలా ఫీల్ అయితే రిథమ్ లో ఉన్నట్టుగా అర్థం అంటే, మనం రన్అప్ లో ఉంటాం కదా. రన్అప్ లో ఉన్నప్పుడు అసలు మనం పరిగెట్టినట్టుగా మనకి లెగ్స్ కి తెలియకూడదు, లెగ్స్ ఫ్రీగా ఉండాలన్నమాట. సో అలా ఉంటే మీరు రన్అప్ రిథమ్ లో పరిగెడుతున్నారు అని అర్థం. అలా కాకుండా టైట్ గా అనిపించడం కానీ, లేకపోతే టైట్ గా అనిపించడం కానీ, లేకపోతే పరిగెట్టి 2-3 బాల్స్ లేదా 1 ఓవర్ వేసిన తర్వాత ఫుల్ లెగ్స్ మొత్తం పెయిన్ఫుల్ గా అనిపించింది అనుకోండి. సో అప్పుడు మీరు పర్ఫెక్ట్ రిథమ్ లో లేదని అర్థం. మనం నెక్స్ట్ మిస్టేక్ చూసుకున్నట్టుగైతే హ్యాండ్స్ ఏంటంటే, ఇది ఉంది కదా, ఇలా 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 సైడ్ కి పరిగెట్టిస్తుంటాం. ఇలా సైడ్ కి పరిగెట్టడం వల్ల ఏమవుద్దంటే బాడీలో మనం పర్ఫెక్ట్ గా సెంటర్ ఆఫ్ ద మాస్ ఉండదన్నమాట. ఇలా సైడ్ కి ఇలా వెళ్ళిపోతుంటది. ఇలా వెళ్ళిపోయినప్పుడు మీరు రన్అప్ ని ఎలా కంట్రోల్ చేయలేరు కదా. సో ఎలా చేయాలంటే, మీకు ఆల్రెడీ హోల్డింగ్ చెప్పాను కదా, ఇలా ఫ్రంట్ ఫార్వర్డ్ చేయాలన్నమాట. ఇలా ఫ్రంట్ ఫార్వర్డ్ చేశారనుకోండి, మీకు రన్అప్ అప్పుడప్పుడు ఒక స్టెప్స్ తప్పుపడినా సరే మీరు ఈ హ్యాండ్ మూవ్మెంట్ పర్ఫెక్ట్ తీసుకురావడం వల్ల ఆటోమేటిక్ గా రన్అప్ కూడా మీకు సెట్ అవుతుంది అనమాట. ఓకేనా. మనం చేసే నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, మనం రన్అప్ పరిగెట్టేటప్పుడు బాడీ పొజిషన్ అనేది ఇలా స్ట్రైట్ గా ఉంటారు అనమాట. ఇలా స్ట్రైట్ పెట్టి ఇలా రన్అప్ ఇలా స్టార్ట్ చేసేస్తుంటారు. అలా చేయడం వల్ల మీకు పెద్ద మిస్టేక్ ఏమవుద్దంటే రిథమ్ సెట్ అవ్వదు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా మ్యాచెస్ లో ఆడినప్పుడు ప్రతిదీ మీకు అడ్వాంటేజ్ గా ఉండదు. ఎగెనెస్ట్ విండ్ ద బౌలింగ్ వేయాల్సి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. వేయలేరు కూడా. మీ ఫిట్నెస్ లెవెల్స్ ఎంత ఉన్నా సరే ఆ ఎగెనెస్ట్ విండ్ మీరు ఎలా వేయలేరు కదా. సో మీరు ఎలా వేయాలో చూపిస్తాను. మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా ఇలా ఉండి ఇది పొజిషన్ ఉండాలన్నమాట. ఇలా బాడీ అనేది ఇలా లైట్ గా బెండ్ అయ్యి ఉండాలి. మరి కొంతమంది ఎలా బెండ్ అయిపోతారు, లేదా ఎలా ఉంటారు. అలా కాకుండా జస్ట్ మనం స్ప్రింట్ పరిగెట్టడానికి ఎలా రెడీ ఉంటాం అలా ఇలా ఫస్ట్ ఇలా రిథమ్ తీసుకుని ఇలా వెళ్ళాలన్నమాట రిథమ్. సో ఈ పొజిషన్ తీసుకోవడం వల్ల మీకు రన్అప్ రిథమ్ లో మీకు 30% ఖచ్చితంగా మీకు రిథమ్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా. మిస్టేక్స్ లో చూసుకున్నట్టుగైతే లాస్ట్ వన్ స్ట్రైడ్ లెంత్ అంటే, మనం ఈ 2 ఫీట్స్ ఉంటాయి కదా, ఈ 2 ఫీట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ నే స్ట్రైడ్ లెంత్ అంటాం అనమాట. మనలో చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే పెద్ద స్ట్రైడ్స్ వేస్తుంటారు అనమాట. ఇలా మనం పెద్ద స్ట్రైడ్ గురించి చూసాం కదా. పెద్ద స్ట్రైడ్స్ వేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, మనం పెద్ద స్ట్రైడ్లు వేసుకుని వెళ్ళిపోతుంటాం. గ్రీజ్ ఎంత ఫాస్ట్గా వచ్చిందో కూడా మనకి ఐడియా లేకుండా వచ్చేస్తూ ఉంటాం. సో అందువల్ల అక్కడికొక మేనేజ్ చేయడానికి గ్రీజ్ చూసుకుని నో బాల్ వేసేస్తూ ఉంటాం. నో బాల్ వేస్తాం. అండ్ నో బాల్ వేయడం వల్ల వెంటనే ఎంపైర్ చెప్పిన వెంటనే మనకు మైండ్ లోకి వచ్చే థాట్ నో బాల్ వేయకుండా వేయాలి. సో దానివల్ల మేనేజ్ చేస్తాం, యాక్షన్ కొలాప్స్ అవుద్ది, పేస్ డ్రాప్ అవుద్ది, ఏరియాస్ కూడా వేయలేం అనమాట. ఇంకా ఈ మిస్టేక్ లో సెకండ్ చూసుకున్నట్టుగైతే చిన్న స్ట్రైడ్స్ అనమాట. ఆ చిన్న స్ట్రైడ్స్, స్మాల్ స్ట్రైడ్స్ ఎలా వేస్తారో ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇలా చిన్న స్ట్రైడ్స్ చేయడం వల్ల మిస్టేక్ ఏంటంటే, చిన్న స్టెప్లు వేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో డిస్టెన్స్ ఎంత తీసుకుంటామో తెలియకుండా గ్రీజ్ దగ్గరికి వచ్చేసరికి సేమ్ ఇదే ప్రాబ్లం రిపీట్ అవుద్ది. నో బాల్ వేస్తాం, నో బాల్ కాకుండా యాక్షన్ హోల్డ్ చేయలేము, పేస్ చేయలేము, ఏరేస్ చేయలేము. సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుద్ది అనమాట. ఈ 2 వేరియేషన్స్ కాకుండా థర్డ్ వేరియేషన్ ఏంటంటే ప్రోగ్రెసివ్ స్ట్రైడ్స్ అనేది ఎలా ఉంటుందో ఏంటి వేసి చూపిస్తే చూడండి.
ఇప్పుడు ప్రోగ్రెసివ్ స్ట్రైడ్స్ చూసారు కదా. ఇప్పుడు మొత్తం త్రీ స్ట్రైడ్స్ టైప్స్ చూసాం కదా. ఫస్ట్ ది లాంగ్ స్ట్రైడ్స్, సెకండ్ స్మాల్ స్ట్రైడ్స్, థర్డ్ వన్ ప్రోగ్రెసివ్ స్ట్రైడ్స్. ఈ మూడిట్లో ఏది బెటర్ అని నన్ను అడిగినట్టుగైతే నేను సజెస్ట్ చేసేది ప్రోగ్రెసివ్ స్ట్రైడ్స్ అనమాట. ప్రోగ్రెసివ్ స్ట్రైడ్స్ చేయడం వల్ల ఏవద్దంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నట్టుగైతే బైక్ మీద మనం వెళ్తున్నప్పుడు ఫస్ట్ గేర్ అండ్ సెకండ్ అలా గేర్స్ అలా పెంచుకుంటూ వెళ్ళి దాని మనం స్పీడ్ వెళ్తాం కదా. సో ఇది కూడా సేమ్ అంతే. ఫస్ట్ స్లోగా మనం ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయినట్టు స్టార్ట్ చేసి ఎండింగ్కి వచ్చేసరికి మాక్సిమం స్పీడ్ జనరేట్ చేయాలన్నమాట. సో అది ఎగ్జాంపుల్. సో ఓకేనా, ఇక ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియోలో మొత్తం అసలు రన్అప్ యొక్క ఎన్ని మిస్టేక్స్ ఉంటాయి, మనం ఎన్ని రకాల మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అండ్ మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో నా కామెంట్లు తెలియజేయండి. అండ్ ఈ రన్అప్ మిస్టేక్స్ తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ వీడియోలో ఆ రన్అప్ రిథమ్ సెట్ చేసుకోవడానికి చాలా రకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవి మీకు పూర్తిగా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నా కంటెంట్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, మన క్రికెట్ అంతా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.